ప్రకృతికి కోపం వస్తే ఏం చేస్తుందండి? విలయతాండవం చేస్తుంది. అయితే ప్రకృతికి కోపం కంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవుల మీద కరుణే ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక చిన్న ఉదాహరణని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక చీమ తాను ఆహారం కోసం వెతుకుతూ అకస్మాత్తుగా ఒక నీటి కొలంలోకి పడిపోతుంది. అలా నీటి కొలను మధ్యలోకి వెళ్ళిపోతుంది. అయితే చుట్టూ చూస్తుంది, కానీ దానికి ఎక్కడ కూడా బయటపడే మార్గం అయితే కనిపించడం లేదు. అయితే చివరగా తాను చనిపోతాననే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది చీమ. అయితే కొంత సమయానికి ఆ కొలను పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు నుండి ఒక ఆకు రాలి ఆ కొలంలో పడుతుంది. ఆ ఆకును గమనించిన చీమ నెమ్మదిగా దానిని చేరుకొని దాని పైకెక్కి ఆ ఆకు సహాయంతో ఒడ్డుకు చేరుకొని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోతుంది. ఈ కథలో మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ప్రకృతి మనకి ఏదో ఒక రూపంలో ఏ పరిస్థితుల్లోనైనా మనకి సహాయం చేస్తుంది. అయితే ఆ ప్రకృతిని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.